Good evening, students. My name is Munna Surendra Singh. I am coming from Akshara Polytechnic College, Bandapalli. Okay. Previous years with last time work previous year 2019 and 2018 complete చేసాం. లాస్ట్ టైం 2017 లో ఒక బిట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్ గా ఉండే కొన్ని ప్రీవియస్ ఇయర్స్ బిట్ చూద్దాం. ఓకే, దాంట్లో ఉండే సెకండ్ బిట్ 2017 పాలిసెక్ట్ లో ఇచ్చిన సెకండ్ బిట్. ఒక పుటకర దర్పణం యొక్క వక్రతల వ్యవస్థార్థం 50 సెంటీమీటర్లు అయితే దాని నాభ్యంతరం ఎంత? The radius of curvature of concave mirror is 50 centimeters. ఏమి ఇచ్చాడు? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఒక పుటకర దర్పణం తాలూకా రేడియస్ ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్స్. దాని స్పాకర్ లెంత్, దాని తాలూకా నాభ్యంతరాన్ని కనుక్కోమన్నాడు. చూడండి, అక్కడ మిర్రర్ ఇచ్చాడు. మనం మిర్రర్ కాకుండా నార్మల్ గా లెన్స్ చూడండి. లెన్స్ లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం? ఫోకల్ పాయింట్ F2, తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. ఫోకల్ పాయింట్ F1 అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1. ఓకే, చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎక్కడి నుంచి చెప్తాం? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఆప్టికల్ సెంటర్. ఈ మధ్యలో ఉండే డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ లెంత్ కి ఉండే రిలేషన్ ఏంటి అంటే, చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ R ఈజ్ ఈక్వల్స్ టు ఫోకల్ లెంత్ ఏమైంది? 2 times of R. ఫోకల్ లెంత్ 2 times of R. Therefore, radius of curvature is equals to 2 times ఫోకల్ లెంత్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన క్వశ్చన్ లో? నాభ్యంతరము అంటే ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫోకల్ లెంత్ F is equals to R/2. అంతే కదా, 2 మల్టిప్లికేషన్ అవుతుంది కదా, 2 ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది. R/2 ఎంత ఉంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ 50 ఇచ్చాడు బై 2. 50/2 మీన్స్ 25 సెంటీమీటర్స్. ఓకేనా? వచ్చిన ఆన్సర్ ఎంత? 25 సెంటీమీటర్లు. ఏకి 25 సెంటీమీటర్ల నాభ్యంతరం వచ్చింది ఫోకల్ లెంత్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, జాగ్రత్త చదవండి. ఫస్ట్ ఈజ్ 5 సెంటీమీటర్స్, సెకండ్ ఈజ్ 25 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. ఒకసారి చూడండి, బిట్స్ లో మనకి ఇచ్చినప్పుడు కొన్ని బిట్స్ ఎలా ఇస్తారంటే సేమ్ ఆన్సర్ ఉంటుంది కానీ యూనిట్స్ అనేవి మార్చేయచ్చు. ఇక్కడ యూనిట్స్ దేంట్లో ఇచ్చాడు? సెంటీమీటర్స్ లో వచ్చింది. మనకు ఆన్సర్ కూడా సెంటీమీటర్స్ లోనే వచ్చింది. యూనిట్స్ కూడా కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ ఇక్కడే 5 బదులుగా 25 మీటర్స్ అని ఇచ్చాడు అనుకోండి, మీకు వచ్చిన ఆన్సర్ 25 అని గబుక్ అని ఫస్ట్ పెట్టకూడదు. యూనిట్స్ కూడా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా స్టూడెంట్స్? ఆప్షన్ 2 is the right answer. Okay, move to the next bit. Watchmakers used to repair. Watchmakers used to repair అంటే వాచ్మేకర్స్ ఏవైనా వాచెస్ ని రిపేర్ చేయడానికి బాగా వాడుకునేవి ఏమిటి? కింది వాటిలో గడియారాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడినది. ఆప్షన్ చూడండి: కుంభకర దర్పణం, పుటకర దర్పణం, పుటకర కటకం, కుంభకర కటకం. చూడండి, ఇంగ్లీష్ లో కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. మనం ఆల్రెడీ లెన్స్ లో చెప్పుకున్నాం. లెన్స్ లో వచ్చేసరికి ఏం చెప్పాం? కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ అంటే చెప్పాను, ఒక పాయింట్ దగ్గర ఏమవుతున్నాయి, అన్ని రేస్ కూడా మీట్ అవుతాయి. ఓకేనా? అలాంటి లెన్స్ ఏమన్నాం? కాన్వెక్స్ లెన్స్. ఇది యూజ్ చేసి మనకి ఏం చేస్తారంటే వాచెస్ ని రిపేర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాచెస్ లో ఉండే బోర్డ్స్ చాలా చిన్నగా ఉంటాయి, దాంట్లో ఉండే మిషన్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉండే చిన్నవి కొంచెం పెద్దగా కనబడతాయి. రిపేర్ చేసిన వాడికి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, ఏ పార్ట్ ఫంక్షన్ పనిచేయట్లేదో అని చూడడానికి ఏ లెన్స్ వాడతారు? కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దేర్ఫోర్ వాచ్ మేకర్స్ ఏం యూజ్ చేస్తారు? కాన్వెక్స్ లెన్స్. ఓకే, కుంభకర కటకాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ప్లీజ్ నోట్ ఇట్ దీస్ 2 బిట్స్. దిస్ బిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి, 2017 లో నెక్స్ట్ బిట్. ద రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ఈస్ 2. రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. దెన్ క్రిటికల్ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
తెలుగు మీడియంలో చూడండి, ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకం 2 అయితే దాని సందిగ్ధ కోణం ఎంత? మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి తెలియాలి, క్రిటికల్ యాంగిల్ అనేది ఒకటి తెలియాలి. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి? sin c is equals to అంటే క్రిటికల్ యాంగిల్ is equals to 1/n అనే ఒక రిలేషన్ తెలుసు కదండి మనకి. దీన్నే అప్లై చేస్తాం. ఓకేనా? కొంతమందికి ఎలా తెలుస్తుంది అంటే n is equals to 1/sin c అని కూడా తెలుస్తుంది. ఏం చేశాను, ఈ ఫంక్షన్ ఇటు తీసుకొని వచ్చి ఆ ఫంక్షన్ ని అటు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి క్రిటికల్ యాంగిల్ కి ఉన్న రిలేషన్ ఏంటంటే n is equals to 1/sin c. వక్రీభవన గుణకానికి సందిగ్ధ కోణానికి ఉన్న రిలేషన్. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన దాంట్లో n వాల్యూ ఎంత ఇచ్చాడు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఇచ్చాడు. c వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, sin c is equals to 1/2. n వాల్యూ రాశాను 2. ఓకేనా? sin c is equals to sin ఫంక్షన్ లో ఎప్పుడు 1/2 అవుతుంది? sin 30 వాల్యూ 1/2. ఓకేనా? బట్ మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఏమైనా sin 30 అంటే c వాల్యూ 30 అని ఉంది. లాస్ట్ టైం చేసాం c వాల్యూ 30 అని. ఇక్కడ c వాల్యూ ఏమైనా 30 ఉంది? లేదు. కానీ ఒక ఫంక్షన్ అనేది మాత్రం ఇచ్చాడు. చూడండి, అన్ని కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఉన్నాయి. ఓకేనా? అంటే మనం ఈ స్టెప్ తీసుకోవాలి. ఓకే, చూడండి, sin c is equals to 1/2. ఇటుపక్క ఉండే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ LHS లో ఉండే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ RHS వైపు వెళ్ళినప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అవుతుంది. ఓకే, sin ఇన్వర్స్ 1/2. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఎలా చేసేవాళ్ళం? క్యాలిక్యులేట్ చేసి క్రిటికల్ యాంగిల్ 30 degrees అని చెప్పేసేవాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? చూడండి, ఏదైతే LHS పార్ట్ లో సైన్ ఫంక్షన్ ఉందో ఈ సైన్ ఫంక్షన్ RHS వైపు వెళ్ళినప్పుడు పుటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? c is equals to sin ఇన్వర్స్ 1/2. ఇక్కడ ఉన్న ఆన్సర్ లో sin ఇన్వర్స్ 1/2 ఏముంది? ఆప్షన్ 2. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి 2 కి క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంది? sin ఇన్వర్స్ 1/2. వక్రీభవన గుణకం 2 అయితే దాని తాలూకా సందిగ్ధ కోణం వచ్చేసి sin ఇన్వర్స్ 1/2. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్. ఓకేనా స్టూడెంట్? చూడండి నెక్స్ట్ బిట్. ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇన్ ఏ డైమండ్ లో టోటల్ డైమండ్ ఎందుకు అంత బాగా మెరుస్తుంది? దాని క్రిటికల్ యాంగిల్ ఏమవుతుంది అని మన క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? సంపూర్ణతల పరమాతనం వల్ల వజ్రం ప్రకాశిస్తుంది, తెలిసిందే. ఎందుకు? దాని తాలూకా సందిగ్ధ కోణం ఎలా ఉంటుంది? మనకు వాల్యూ అయితే తెలుసు, 24.4. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ సందిగ్ధ కోణం ఎంత? 24.4 degrees. ఓకేనా? ఇది క్రిటికల్ యాంగిల్. కానీ ఇక్కడ అడిగిన ఆప్షన్ లో ఏమి అడిగాడు? చాలా తక్కువ అంటే వెరీ లో, చాలా ఎక్కువ అంటే వెరీ హై, సరిగ్గా 45 degrees అంటే 45 డిగ్రీల దగ్గరగా ఈక్వల్స్ టు 45. ఇవేవి కావు, నన్ ఆఫ్ ద అబోవ్. చూడండి, మనకి క్రిటికల్ యాంగిల్ ఎంత తక్కువగా ఉంటే అంతే ఎక్కువగా మెరుస్తుంది. ఓకేనా? అందుకే డైమండ్ చాలా ఎక్కువగా మెరుస్తుందా లేదా? దాంతో క్రిటికల్ యాంగిల్ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రిమైండింగ్ పార్ట్. కాబట్టి డైమండ్ అనేది ప్రకాశిస్తుంది చాలా తక్కువ. ఓకే, ఇంగ్లీష్ లో ఆప్షన్ వెరీ లో, ఇది వెరీ హై. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్. డైమండ్ లోని ఎందుకు బాగా మెరుస్తుంది? దాని తాలూకా క్రిటికల్ యాంగిల్ అంత వెరీ లో, ఆ లో వాల్యూ అంతా 24.4 degrees. నోట్ ఇట్. ఓకే, చూడండి నెక్స్ట్ వీక్. కాంతి కిరణం విరాళ ఎనకం నుండి సాంద్రతల ఎనకంలోనికి ప్రవేశించినప్పుడు అది ఏం చెందుతుందో అడిగాడు క్వశ్చన్. లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రారర్ మీడియం టు డెన్సర్ మీడియం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రారర్ మీడియంకి ఎగ్జాంపుల్ గా ఫస్ట్ కేసు అన్నమాట ఇది. డెన్సర్ మీడియంకి ఎగ్జాంపుల్ గా వాటర్ తీసుకొని చెప్పుకున్నాం. ఓకే, ఎయిర్ లోంచి
ఎయిర్ లో నుంచి వాటర్ లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాను, బెండ్స్ టువర్డ్స్ నార్మల్, నార్మల్ కి దగ్గరగా బెండ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? ఇది కేస్ 1 మీద డిపెండ్ అయింది. విరాళ ఎనకం అంటే దానికి ఎగ్జాంపుల్ గా గాలి తీసుకున్నాను, సాంద్రత ఎనకానికి నీరు తీసుకున్నాను. కాంతి కిరణం ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది, విరాళ ఎనకం నుండి సాంద్రత ఎనకంలోనికి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే లంబానికి దగ్గరలో బెండ్ అవుతుంది. ఇచ్చే ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, లంబానికి దూరంగా బెండ్ అవుతుంది. బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, లంబానికి దగ్గరగా బెండ్ అవుతుంది. గోస్ అలాంగ్ ఏ స్ట్రైక్ లైన్, తిన్నంగా వెళ్ళిపోతుంది. మూవ్స్ ఇన్ ఏ పారాబోలిక్ పాత్, అంటే కర్వ్స్ లా వస్తుంది అనమాట. పారాబోలాని ఫామ్ చేస్తుంది. పారాబోలా తెలుసు కదా, కర్వ్స్ ఉంటే పారాబోలా అంటారు. అలా వెళ్తుందని అడిగాడు. మనకు ఉన్నది రెండే రెండు, అయితే టువర్డ్స్ నార్మల్ లేదంటే ఏవే ఫ్రమ్ ద నార్మల్. బట్ చూసుకోవాల్సింది ఏంటి, ఎయిర్ లోంచి వాటర్ లోకి వస్తుంది కాబట్టి టువర్డ్స్ ద నార్మల్ ఈస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఆ 2 ఆప్షన్ లో ఇందులోని ఏది రైట్ ఏది రాంగ్ అనేది అడిగాడు అనమాట. ఓకేనా, జాగ్రత్తగా ఇచ్చిన పాయింట్స్ ముందు చదవండి. ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్స్ మీడియం. కటకం యొక్క నాభ్యంతరం పరిసర ఎనకంపై ఆధారపడుతుంది. ఇది కరెక్టా రాంగా? ఫోకల్ లెంత్ ఎప్పుడు అవతల ఉంటే మీడియం మీద డిపెండ్ అవుతుంది, సరౌండింగ్స్ మీడియం. ఓకేనా, అంటే ఇచ్చిన పాయింట్ ట్రూ. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారుస్తున్నాం. ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ చేంజెస్ వెన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చేంజెస్. కటకం యొక్క నాభ్యంతరం వస్తువు దూరాన్ని బట్టి మారుతుంది. మనం ఆల్రెడీ రే డయాగ్రామ్స్ గీసాం. ఎప్పుడు ఫోకల్ లెంత్ అనేది ఫిక్స్డ్ గా తీసుకున్నాం. ఓకేనా, ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడైనా చేంజ్ చేసాం ఏంటి, ఒకసారి ఇన్ఫినిటీ లో తీసుకున్నాం, ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద తీసుకున్నాం, ఫోకల్ లెంత్ మీద తీసుకున్నాం. బట్ ఫోకల్ లెంత్ ఏమైనా చేంజ్ అయింది? ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా ఫిక్స్ గా ఉండదు. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్. ఎందుకు? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చేంజ్ అయినా కూడా ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది. ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు ఫోకల్ లెంత్ అనేది చేంజ్ కాదు. ఓకేనా స్టూడెంట్స్, అంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్, కింద ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఇచ్చిన ఆప్షన్స్ వచ్చి చదవండి. ఏబి 2 కరెక్టా? కాదు. ఏబి 2 రాంగా? కాదు. ఏ మాత్రమే రైటా? బి కూడా రైటా? బి ఒకటే రైటా అని అడిగినప్పుడు ఏం చేస్తాం, మనకి తెలిసింది ఏ ఒకటే రైట్ కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, ఆల్రెడీ కరెంట్ పోవడం వల్ల మనం కొన్ని డైరెక్ట్ బిట్స్ ని ఆల్రెడీ సాల్వ్ చేస్తాం. 2017 లో ఉండిపోయిన ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇచ్చిన ప్రాబ్లం ముందు జాగ్రత్తగా చదవాలి. ఈ 40 సెంటీమీటర్స్ ఈచ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ రెస్పెక్టివ్లీ. ఓకే, ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ దాని ద ఫోకల్ లెంత్, దాని తరకు ఫోకల్ లెంత్ ఎంత? ఒక కుంభకర కటకం యొక్క వస్తువు ప్రతిబింబ దూరాలు ఒకటే 40 సెంటీమీటర్లు అయితే దాని నాభ్యంతరము. ఓకే, మనం లెన్స్ తీసుకున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ ఇలా తీసుకుంటే ఏమవుతుంది, మనకి ఇమేజ్ ఇన్వర్టెడ్ గా పడుతుంది. ఓకే, దీన్ని ఏమంటాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు. ఇక్కడ ఉండే ఇమేజ్ ని వి. బట్ ఏమవుతుంది, ఇన్వర్టెడ్ అంటే మైనస్. ఓకే, చూడండి యు వాల్యూ టేక్ ఇట్ -40 తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ వాల్యూ 40 సెంటీమీటర్స్ బికాస్ ఆఫ్ ఇన్వర్షన్, తలకిందులుగా పడుతుంది కాబట్టి. ఓకేనా, మనకి ఫోకల్ లెంత్ ఉన్న రిలేషన్ ఏంటి, 1/f = 1/v - 1/u. ఓకేనా, 1/v - 1/u. చూడండి v వాల్యూ ఎంత ఉంది, 1/40. u వాల్యూ -1/40. ఇక్కడ కింద ఉండిపోయిన మైనస్ పైకి వెళ్ళిపోయింది. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుంది, ప్లస్ 1/40. డినామినేటర్ అలాగో 40 ఉంది కాబట్టి 40 కామన్ తీసేయాలి. 1 + 1 1 + 1 అంటే 2/40. 2 1 జా 2 20 జా. ఓకే, మనకి ఏమొచ్చింది రిలేషన్ ఆన్సర్ 1/f. 1/focal length = 1/20. Therefore
ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. ఎందుకు ఇచ్చిందని కూడా సెంటీమీటర్లు ఇచ్చాడు. ఎంత వచ్చింది? ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్. వ్యాసార్థం ఎంత వచ్చింది? 20 సెంటీమీటర్లు. ఇచ్చిన ఆప్షన్లు 20 ఎక్కడ ఉందో చూస్తాం. 80 ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 40, థర్డ్ ఆప్షన్ 20, ఫోర్త్ ఆప్షన్ 25. మనకు వచ్చిన ఆన్సర్ 20 కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ నోట్ ఇట్. చూడండి స్టూడెంట్స్, ఇప్పటి వరకు 2019 అండ్ 2018, 2017 లో ఉన్న ప్రీవియస్ ఎగ్జామ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ అండ్ డైరెక్ట్ బిట్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్ నుంచి కొత్త లెసన్ స్టార్ట్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న లెసన్ నెక్స్ట్ చాప్టర్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్. ఓకేనా? మానవుడి కన్ను రంగుల ప్రపంచం అన్నమాట లెసన్ పేరు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా లైట్ కి సంబంధించిన టాపిక్. అందులోంచి కూడా కనీసం 4 బిట్లైనా 4 నుంచి 5 బిట్ల మధ్యలోని వచ్చే అవకాశం ఉంది. సో ఎవరు మిస్ కాకండి. అలాగే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనం 2017 అండ్ 2016 లో ఉన్న డైరెక్ట్ బిట్స్ చెప్పాను. మీ సార్ మీకు ప్రీవియస్ మోడల్ పేపర్ 2016 కూడా పంపించమంటాను. అందులో బిట్స్ కూడా సాల్వ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నాకు నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ అని అడగచ్చు. థ్యాంక్ యూ.